స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి అప్పాలను తయారు చేసే విధానాన్ని ఒకసారి చూసేద్దాం. ఒక బెల్లం గడ్డ తీసుకొని ఆ బెల్లాన్ని దీనిలో పెట్టి చిన్న గ్లాసు నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు ఉంచేసి, బెల్లం కరగడమే అండి, ఇది బెల్లం కరుగుతూ ఉంది. మరి పాకం రెడీ అయిందండి. దానిలో 2 చెంచాలు నెయ్యి వేసి కలబెట్టి దాన్ని కొంచెం కప్పు బియ్యపిండి, 1 కప్పు బియ్యపిండిని అయితే తీసుకొని మరి ఈ పాకం ఏదైతే వచ్చిందో ఆ పాకంలో పోసి చక్కగా కలబెట్టడం జరిగింది. కన్సిస్టెన్సీని బట్టి దాన్ని కలుపుకోవడం జరిగింది. చక్కగా ఉండల్లాగా చేసుకొని దాన్ని ఒక అప్పాల్లాగా చేసి ఇలా, అంటే 10 ఎందుకు పెట్టానంటే 108 చేయాలి కదండి. ఆ 108కి మనకి లెక్కకి తేలిగ్గా ఉంటుందని నేను 108కి 10 పెట్టుకుంటూ వచ్చాను. తర్వాత ఒక ఇనప వాండిలో నూనె కానీ నెయ్యి కానీ తీసుకొని దానిలో ఈ చేసినటువంటి అప్పాలని వేసుకొని చక్కగా బంగారు వానిలో వేయించుకొని వాటిని, మరి అప్పాలు రెడీ అయ్యాయండి. దీన్ని దండగుచ్చి 54 కానీ 108 కానీ మనం చేసుకొని దండగా గుచ్చి స్వామి వారికి సమర్పించవచ్చు. ఇలా తయారు చేసుకున్న అప్పాలని ఈ విధంగా బంగారు రంగులో వచ్చేటట్లు వేయించుకొని మనం వాటిని సూదికి దారం గుచ్చి ఆ సూదికి దండలాగా గుచ్చుకొని స్వామివారికి సమర్పించుకుందాం. మరి స్వామివారికి మాల రెడీ అయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.